GO-29 మీద ఇతర అంశాల మీద ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కొన్ని కేసులు వేసింది. వాస్తవానికి TGPSC గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మీద ఉన్న కేసులు భారతదేశంలో నాకు తెలిసి ఏ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ మీద కూడా ఉండవు. 30-40 కేసులు ఉన్నాయి. 30-40 కేసులుంటే ముఖ్యమంత్రి గారు మొన్న రవీంద్ర భారతిలో ఏం మాట్లాడతారంటే, గ్రూప్ 1 మీద వీళ్ళు వేసినటువంటి కేసులన్నింటినీ నేను తుంగలో దొక్కించిన. అసలు నువ్వెవడు తుంగలో దొక్కియడానికి? కోర్టుకు నీకేమైనా అవగాహన ఉన్నదా? ఏ రకంగా చెప్తున్నావు నువ్వు? ఈ దేశంలో చట్టాల మీద, న్యాయం మీద, న్యాయస్థానాల మీద ప్రజలకు నమ్మకం ఉంది. కానీ నీ వ్యవహారం చూస్తూ ఉంటే ఎక్కడో ఎవరో కాంప్రమైజ్ అయినట్టుగా ఈరోజు భయం కలుగుతూ ఉంది. కోర్టుల మీద సైతం నమ్మకం పోయేలాగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. మొన్న 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా అసెంబ్లీలో ఎవరేమైనా వేసుకొని ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు. నాకు తెలుసు ఇది కోర్టులో ఉన్నది మ్యాటర్ సబ్జుడిస్ అయినా కూడా నేను చెప్తానా ఉప ఎన్నికలు రావంట. అంటే ఏంది? అందుకే కదా నిన్న కోర్టు మొట్టికాయలేసింది. సిగ్గులేదు ముఖ్యమంత్రికి. మేము తప్పు చేసినాం, అసలు ఈయన మీద అప్పుడే కంటెంప్ట్ నోటీస్ ఇష్యూ చేయాల్సింది, ఈయన కోర్టును కూడా అవమానపరుస్తున్నాడు అని చెప్పేసి నిన్న కోర్టు మొట్టికాయలేసింది. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకోవాలా. అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు లేవు. కానీ ఓయూలో ఎవడు ఆందోళన చేయకుండా నేను ఆంక్షలు విధిస్తా, నీ అయ్యా జాగీరా ఇదేమన్నా? అరే నీలాంటి నియంత్రణ ఈ దేశంలో చాలా మంది వచ్చిళ్ళు పోయిళ్ళు. ఇందిరాగాంధీని ఓడగొట్టినటువంటి దేశం భారతదేశం. అలాంటిది ఎవరు గొంతెత్తొద్దు, ఎవరు మాట్లాడొద్దు, ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టొద్దు, ఎవరు ఆందోళన చేయొద్దు. ఆ ఉస్మానియా గడ్డ పోరాటం చేస్తేనే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. మర్చిపోయిన వాడిని అడుగుతున్నా. ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది, అది మర్చిపోయిన వాడిని అడుగుతున్నా. నువ్వు ఆంక్షలు విధిస్తే భయపడతామా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భయపడుతుందా? అరే తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. ఎంతటి వాడినైనా ఎదిరించగలుగుతాం. నిజాంనే తరిమి కొట్టినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. కాబట్టి నువ్వు పెద్ద లెక్క కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎవడు మాట్లాడితే వాని మీద లాఠీ చార్జ్ చేస్తా, నేను భూములు గుంజుకుంటా, ప్రజల ఆస్తులు గుంజుకుంటా, కానీ నా మీద ఎవడు మాట్లాడొద్దు. తప్పును తప్పు అని చెప్తే వాని గొంతు విసుకుతా, లాఠీ చార్జ్ చేస్తా. ఏం జరిగింది HCEలో? కోర్టు ఏం చెప్పింది? ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. చెంపపెట్టు లాంటిది. హైడ్రోలో ఓడిపోతీవి, మూసీలో ఓడిపోతీవి, లగచర్లలో ఓడిపోతీవి, ఫ్యూచర్ సిటీలో ఓడిపోతీవి. ఇప్పుడు HCEలో కూడా ఓటమి తప్పలే. బిడ్డ తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే ఎవరికైనా ఇది తప్పదు, ఓటమి తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. కాబట్టి మీ సందర్భంగా ఒకటే అడుగుతున్నాం. తెలంగాణ భవన్ నుండి తెలంగాణ ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ గ్రూప్ 1 పరీక్షలో జరిగినటువంటి అనేక అవకతవకల మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చినాం. మొత్తం డీటెయిల్స్ కూడా మేము మళ్ళీ ప్రెస్కు రిలీజ్ చేస్తాం. దమ్ము ఉంటే మాకు సమాధానం చెప్పాలా, లేకపోతే మా మీద ఎన్ని కేసులు పెడితే పెట్టు, మాకు సమాధానం చెప్పాలి. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి న్యాయం చేయాలి.